లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. సింధు గుజరాత भारत भाग्य विधाता जय हे जय हे जय हे మానవతా స్వచ్ఛంగా మెంబర్స్ అందరికీ కూడా అధ్యక్షులకి ఇంకా తదితర పెద్దలందరికీ కూడా శుభాభినందనలు తెలియపరుస్తూ మన ఆంగ్లేయుల యొక్క చేతిలో చాలా కాలం మనం మగ్గిపోయి ఉన్నాం. మన భారతదేశానికి స్వర్ణ భూమి అయినటువంటి రత్న భూమి అయినటువంటి భక్తి రక్తి తన్మయత్వం కలిగినటువంటి రాజ తాళాలతో ఉన్నటువంటి గొప్ప ప్రదేశానికి మన ప్రాంతానికి వచ్చి రోగాలతో తొలుతున్నటువంటి పన్ను వేసి వారు మన ప్రాంతాన్ని ఎలా సరే కైవసం చేసుకోవాలని దురుద్దేశంతో ఆంగ్లేయులు ఇక్కడికి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చి ఆపదిన నీరులాగా నెమ్మదిగా వచ్చి మన వాళ్ళందరికీ రకరకాల ఒకరికొకరికి సలహాలు కల్పింపజేసి తర్వాత అనారోగ్యకరమైనటువంటి కాఫీలు టీలు ఇటువంటివన్నీ మనకి అలవాటు చేసేసి అది మన ప్రాంతంలో వేరే ప్రాంతాల్లో దానివల్ల మనకి అనారోగ్యాలు ఏర్పడతాయి. స్వేచ్ఛాగీతం జాతి పతాకం జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటిదారల నొత్తుకొని పురి కొయ్యలు చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం పోరాడిన కాలం మరి ఒక పరి తలచుకొని. నమస్కారము. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారము. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయంతో ఇక్కడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది స్థాపించడం జరిగింది. ఇది 3వ సంవత్సరం ఇక్కడ స్థాపించి ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. చనిపోయిన వారికి ఫ్రైజర్ బాక్స్ ఉచితంగా 220 మందికి అందజేసాము. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మీ అందరూ సహాయ సహకారం కావాలని కోరుతున్నాము. ఆ బుక్స్ దగ్గర పట్టుకుంటాం. డెబ్బై 8వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మానవతా సంస్థ వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా వందన కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మానవతా సంస్థ పెద్దలందరికీ మెంబర్స్ అందరికీ కూచిపూడి గ్రామ పరిసర ప్రాంత మానవతా సంబంధించినటువంటి అందరికీ శుభ అభినందనలు. కూచిపూడి నాట్యాచార్యుడిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా నేను తెలియపరుస్తున్నాను. తర్వాత 37 ఇది వారు మరి ఎన్నో చక్కటి ప్రాయోగిక కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి చోట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచి చెడులను వెలికి తీసి ఎటువంటి ఇది లేకుండా లోపం లేకుండా అందరికీ ప్రజలకి అందజేస్తున్నటువంటి 37 వారికి మా కూచిపూడి బృందం తరఫున మవ మండలం మానవతా మండలం తరఫున మా అధ్యక్షులు
అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళందరికీ వెనకబడిన వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సహాయం చేయాలి, లేని వాళ్ళకి సహాయం చేస్తూ అందరూ తలో చేయి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఎటువంటి ఇబ్బందిగా ఉండకూడదు, అందరూ హాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక సంస్థ ఏర్పడడం జరిగింది. ఇది దశ దిశలా బ్రహ్మాండంగా వ్యాపించి ఎంతో ఇదిగా అయింది. అట్లాగే కూచిపూడి ఇది 2వ స్థానం కూడా ఈ యాక్టివిటీలో పొందుతుంటే ఒక నిజంగా పరమానందంగా నేను భావిస్తున్నాను. దీనికి మా శ్రీనివాసు, అలాగే మరి మోహన్ కుమార్ గారు, ఆలి గారు, శివ గారు, అలాగే మా లక్ష్మి అఖిలం లక్ష్మి వెంకటరత్న గారు, గురువు గారు, మాస్టర్ గారు ఇందాక చక్కగా జాతీయ గీతం బ్రహ్మాండంగా పాడారు. అప్పటికప్పుడు రాసుగా వ్రాయగలరు, పాడగలరు. అటువంటి ఎందుకంటే ప్రపంచం యొక్క విశేషాలన్నీ తెలిసినటువంటి వ్యక్తులు కూడా దీంట్లో ఉండటం కూడా గొప్ప విశేషం. ఆ పెద్దవాళ్ళు ఏ విధంగా మనకి స్వాతంత్రం రావడానికి శ్రమపడ్డారు, ఆ మహనీయులందరూ వాళ్ళ పేర్లు తలుచుకోవటం, అట్లాగే మన భారతదేశానికి మంచి స్థాయి ఏర్పడాలనే సదుద్దేశంతో అందరూ ఉన్నారు. ఆ పెద్దల ఆశీస్సుల వల్ల మరలా మంచి స్వర్ణయుగం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అవుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ సర్వ జాతి మతం తేడా లేకుండా అందరూ కలిసి హాయిగా ఉండాలని, భారతదేశం భావ రాగ తాళాలతో భక్తి రక్తి తన్మత్వం పొంది ఆ భగవంతుడి యొక్క కృప పొందుతారని ఆశిస్తూ కూచిపూడి భాగవతుడుగా నేను వేదాంతం రాజేశ్యాన్ని ఇందు మూలంగా అతనికి తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ 37 టీవీ వారికి నాట్య శుభాంజలి రమేష్ బాబు గారు 78వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా జరగటానికి పెద్దలు రాజేష్ సింగ్ గారు, అలాగే పాగోలు రమేష్ బాబు గారు, లక్ష్మి గారు, అధ్యక్షులు కాళ్ళూరు మోహన్ కుమార్ గారు, విడే శివనాశ్రయ గారు, హరి గారు, అలాగే ఆలీ గారు, ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏమిటంటే ఇప్పటివరకు అక్టోబర్ 2022 తారీఖున ఇది ఏర్పడటం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఎవరన్నా మండలంలో మౌ మండలంలో ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పటికీ మా దగ్గర నుంచి ఫ్రీజర్ బాక్సులు మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలా 222 మందికి మేము ఇవ్వడం జరిగింది. అలాగే బ్లడ్ అవసరమైనప్పుడు మా దగ్గర ఈ యొక్క స్పాన్సర్స్ ఎవరైతే మేము స్వచ్ఛందంగా మేము ఇస్తాన్నారో వాళ్ళని మేము ఫిలప్ చేసుకున్న డైరీలో వారి ద్వారా 15 మందికి అత్యున్నత పరిస్థితుల్లో పేషెంట్లకు హాస్పిటల్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కెరీర్ గైడెన్స్ స్కూల్స్లో 10th క్లాసు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టించడం జరిగింది. ఈ 2023 సంవత్సరంలో కూడా మా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే పిల్లలకి మోల్డ్ చేస్తాకి ఉన్నస్థితి నుంచి ఉన్నస్థితికి వెళ్తాకి ఎలా వెళ్ళాలి, ఎగ్జామ్లో ఎలా ఫెయిల్ అయితే ఎలా డిస్పాండ్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారు. దాని మీద గుంటూరు జిల్లాని ప్రొఫెసర్ తీసుకొచ్చి వాళ్ళ ఉన్న భయభ్రాంతులను పారదోలడానికి చక్కటి గైడెన్స్తో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఉచితంగా వాళ్ళు వచ్చి మాకు క్లాసులు ఇవ్వటం స్కూల్లో చక్కగా మా కార్యవర్గ సభ్యులు డైరెక్టర్స్ అందరూ చక్కగా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అలాగే చెట్లు నాటం, ఎవరైనా అనాథలు ఉంటే, పిల్లలు లేనటువంటి అనాథలు ఉంటే, ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉంటే, పెద్దలు ఉంటే వారికి మట్టి ఖర్చులు మేము ఇద్దరికి ఇవ్వడం, బయట ముక్కల్లో కూచిపూడిలో ఇవ్వడం జరిగింది. 4,000 చొప్పున మట్టి ఖర్చులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ముందు కార్యక్రమాలకు చేయడానికి ఈ 2024 సభ్యులందరికీ నమస్కారం. ఇది 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ఈ మానవతా సభ్యులందరికీ అభినందనలు, పేరున అందరికీ. నాకు కూడా ఈ సంస్థలో ఒక అవకాశం ఇచ్చి నన్ను ఒక సభ్యురాలుగా చేసినందుకు అందరికీ పేరున పుట్టు శ్రీనివాస్ గారికి, మోహన్ గారికి, మా బాబాయ్ గారు రాధేశం గారికి, అందరికీ, అధ్యక్షుడు గారికి, అందరికీ నా వంతు సహకారం నేను చేస్తూ ఉంటాను. మానవతా తరగతి నుంచి హై స్కూల్ స్థాయి వరకు నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం 1 నుంచి 5వ తరగతి వరకు మానవతా సంస్థ
నోట్ బుక్స్లు ఇవ్వాలని సహకారం ముందుకు వచ్చింది. అందుకని మేము ఆ పాఠశాలలకు వెళ్ళి ఆ ప్రధానోపాధ్యాయులతో విచారించి 1 నుంచి 5 తరగతులకు ఏమేమి నోట్సులు కావాలో అవి వేసుకుని మరి కూచిపూడి పెదపూడి స్కూల్లో 52 మంది ఉన్నారు. మిగతా కూచిపూడి ఇంకా పెదపూడి యూపీ స్కూల్ ఇవన్నీ కలిసి 120 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సిన మరి నోట్బుక్స్ని 14,000 రూపాయలతో తల 1,000 వేసుకొని మెంబర్స్ అందరూ కలిసి బుక్స్ తీసుకురావడం జరిగింది. వాటిని మేము రేపు అందజేయడం జరుగుతుంది వాళ్ళందరికీ. మరి ఇది చాలా శుభదినం అండి. ఎందుకంటే 78వ స్వాతంత్ర దినోత్సవం మన దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలోకి వచ్చింది. మరికొద్ది కాలంలో 3వ స్థానంలోకి వెళ్తుంది. 38 లక్షల కోట్ల బడ్జెట్తో మరి మోడీ గారు కింద నుంచి పైకి వచ్చారు. అందరిలాగా మరి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ లాగా ఉన్నత కుటుంబం నుంచి కాకోకుండా, మధ్యతరగతి కూడా కాకోకుండా పేద కుటుంబం నుంచి పుట్టి మరి 11వసారి జెండా ఎగరేస్తున్నారు. మరి ఇంకో 4 సంవత్సరాలు కూడా అయితే 15 సార్లు ఎగరేస్తే భారతదేశంలో 3వ వ్యక్తిగా, ఒక సామాన్యముల కుటుంబంలో పుట్టిన వ్యక్తి మరి 3వ వ్యక్తిగా మరి ఈ యొక్క 80 సంవత్సరాల కాలంలో చరిత్రకి ఎక్కుతున్నారు. అంతేకాకుండా మరి గత కొద్ది కాలంలోనే ఈ దేశాన్ని 3వ స్థానంలో కూడా తీసుకెళ్తున్నారు. చాలా ఉన్నతమైనది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రణాళికాబద్ధంగా జీవించడం నేర్చుకోండి, మంచిగా జీవించడం నేర్చుకోండి. ప్రణాళిక అంటే ఈ క్షణం మళ్ళీ రాదు, జీవితంలో ఎవరికీ రాదు. మరో క్షణం వస్తుంది, ఈ క్షణం రాదు, ఈ క్షణం గతించిపోద్ది. అట్లాగే ఈ గతించిన క్షణాన్నైనా మన చరిత్రలో చెప్పుకునే విధంగా ఇతరులకు సహాయం చేయడంలో, మానవత తత్వాన్ని ప్రదర్శించడంలో, యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నా సరే ఎవరో సహకరించట్లా. మా మాస్టారు బందర్ దగ్గర చనిపోతుంటే 1 గంట వరకు ఎవరు ఎక్కించుకోవాలా, ఎవరు అసలు పలకరించట్లా. ఇంకో మాస్టారు వచ్చి ఎక్కించుకెళ్ళి అది రీల్స్ అలవాటు పడిపోతున్నారు. అత్తగా మానవత లేని మనుషులు ఎక్కువైపోతున్నారు. సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఆ సంఖ్యని తగ్గించడంలో మన వంతు సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.